హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కేవలం 20 రోజుల్లోనే 1K సబ్స్క్రైబర్లు అలాగే చూసుకుంటే 4000 వాచ్ అవర్స్ ని మనం తొందరగా ఎలా తీసుకురావాలన్నది ఈ రోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే చాలా మంది కూడా యూట్యూబ్ లో చాలా మంది కష్టపడుతున్నారు. ఓకేనా, యూట్యూబ్ లో చాలా మంది కూడా అంటే డైలీ కంటెంట్ అనేది చేస్తుంటారండి. డైలీ కంటెంట్ వాళ్ళు చేసినా కూడా వారి ఛానల్ వచ్చేసి మానిటైజేషన్ అనేది అసలు కూడా అవ్వడం లేదు. కాబట్టి ఇప్పుడు మీకు నేను కొన్ని టిప్స్ అయితే చెప్తాను. మీరు సింపుల్ గా వాటిని మీరు పాటిస్తే చాలు. కేవలం 20 రోజుల్లోనే, ఓకేనా, కేవలం 20 రోజుల్లో మాత్రమే మీ ఛానల్ వచ్చేసి మానిటైజేషన్ అయితే అవుతుంది. ఓకేనా, 1K సబ్స్క్రైబర్లు 4000 గంటల వాచ్ అవర్స్ మొత్తం కూడా మీకు రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్పేది ఒక్కటే అండి, మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అయితే చూడండి. అలా చూస్తేనే మీకు వీడియో అనేది క్లారిటీ అయితే అర్థమవుతుంది. ఓకేనా, అంతగా ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే వీడియో లైక్ చేసి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు కొందరు ఛానల్ చూసుకుంటే డైలీ కంటెంట్ చేస్తుంటారండి. ఓకేనా, అంటే వాళ్ళ ఛానల్లో వచ్చేసి 100 వీడియోస్ 200 300 ఇలా వాళ్ళు 1K వీడియోస్ అనేది వాళ్ళ ఛానల్లో వాళ్ళు అప్లోడ్ చేసినా కూడా మానిటైజేషన్ అయితే అసలే రావడం లేదు. ఎందుకు, అసలు ఏంటి ప్రాబ్లం? ఓకేనా, మన ఛానల్ తొందరగా మానిటైజేషన్ అవ్వాలన్నా మనం ఎలాంటి టిప్స్ పాటించాలి? ఓకేనా, ఎందుకంటే మనం కొత్తగా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయగానే మనకు సరిపోదండి. ఫస్ట్ మనం వీటి గురించి తెలుసుకోవాలి. ఓకేనా, అసలు యూట్యూబ్ అంటే ఏంటి, యూట్యూబ్ గురించి మొత్తం మనం ప్రతి విషయం కూడా, ఓకేనా, యూట్యూబ్ గురించి మనం ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకున్న తర్వాతనే మనం యూట్యూబ్ లోకి అయితే రావాలి. ఒక యూట్యూబ్ అనేది క్రియేట్ చేసి డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటారు. ఓకేనా, సర్లే అండి, ఇప్పుడు ఇవన్నీ మనం పక్కన పెట్టేస్తే కేవలం 20 రోజుల్లో మాత్రమే 1K సబ్స్ అలాగే 4000 గంటల వాచ్ అవర్స్ ని తొందరగా మనం ఎలా గెయిన్ చేసుకోవాలన్నది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి మీకు మళ్ళీ చెప్తున్నాం, మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకేనా, అంటే ఈ మధ్య కాలంలో నేను కొందరు ఛానల్ చూసుకుంటే డైలీ కంటెంట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు వచ్చేసి 1 year నుంచి డైలీ కంటెంట్ చేస్తూనే ఉన్నారు. కొందరు వచ్చేసి 2 years నుంచి వెళ్ళి, కొందరు వచ్చేసి 3 years నుంచి. ఓకేనా, అలా వాళ్ళు డైలీ కంటెంట్ వాళ్ళు యూట్యూబ్ లో అప్లోడ్ చేసినా కూడా వారి ఛానల్ వచ్చేసి మానిటైజేషన్ అయితే అవ్వడం లేదు. ఒకవేళ వచ్చినా కూడా 1K ప్లస్ వస్తున్నాయి. ఓకేనా, 1K సబ్స్ వస్తున్నాయి. బట్ ఏంటంటే 4000 గంటలు వచ్చేసి అస్సలు కూడా రావడం లేదు. ఎంత వచ్చినా కూడా మాక్సిమం ఒక 100-200 వాచ్ అవర్స్ తప్ప ఎక్కువ అయితే రావడం లేదు. ఫస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఏంటి అంటే, మీరు ఇక్కడ ఫస్ట్ యూట్యూబ్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మన యూట్యూబ్ అన్నది ఇక్కడ మనకి స్టార్టింగ్ లో ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మనకు స్టార్టింగ్ లో ఇలా అయితే వస్తుంది. ఓకేనా, ఇక్కడ మీరు కింద చూసుకుంటే ఇక్కడ మనకి రైట్ సైడ్ లో యూ అని కనిపిస్తుంది. మీరు ఇక్కడ యూ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనం చూసుకుంటే మన ఛానల్ నేమ్ అయితే ఇక్కడ నాకైతే కనిపిస్తుంటది, శ్రావణ్ క్రియేటర్ అని. ఇదే ప్లేస్ లో ఇక్కడ మీ ఛానల్ నేమ్ అయితే ఇక్కడ మీకు రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే ఏంటి అంటే ఇక్కడ మనకి ప్లేలిస్ట్ అని ఇక్కడ మనకు కనిపిస్తుంటది. ఓకేనా, ముందు మీరు ఇక్కడ ప్లేలిస్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, మీరు ఇక్కడ ప్లేలిస్ట్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మీరు చూసుకుంటే నాకు ఇక్కడ ఒక 3 ప్లేలిస్ట్ వచ్చేసి ఇక్కడ నాకు ఆల్రెడీ క్రియేట్ అయితే చేసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు నాది యూట్యూబ్ ఛానల్ కాబట్టి నేను ఇక్కడ నా యూట్యూబ్ ఛానల్లో ఇక్కడ ఆల్రెడీ ఒక 3 ప్లేలిస్ట్ అనేది ఇక్కడ నేను క్రియేట్ అయితే చేసుకున్నాను. కాబట్టి నా వీడియోస్ అనేది ఇక్కడ నాకు రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీ ఛానల్లో మీరు ఇక్కడ ప్లేలిస్ట్ వచ్చేసి మీరు ఇక్కడ క్రియేట్ అనేది చేసుకోకుండా ఇక్కడ మీ ఛానల్లో ప్లేలిస్ట్ వచ్చేసి అస్సలు కూడా రావడం అయితే జరగదు. నెక్స్ట్ ఏంటంటే మీరు ఇక్కడ ఫస్ట్ మీ ఛానల్లో మీరు ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ మనకి క్రియేట్ ఏ న్యూ ప్లేలిస్ట్ అని కనిపిస్తుంది. ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు మళ్ళీ ఈ విధంగా అయితే వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మనకి రైట్ సైడ్ లో నెక్స్ట్ ఉంది. మీరు ఇక్కడ ఈ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఫస్ట్ టైటిల్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, మీరు ఇక్కడ టైటిల్ మీద క్లిక్ చేసుకుని మీరు ఇక్కడ ఒక టైటిల్ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి. ఎందుకంటే మీరు ఇక్కడ ఫస్ట్ ఒకటి గుర్తుంచుకోండి, మీ ఛానల్లో మీరు ఒకటే ప్లేలిస్ట్ అనేది క్రియేట్ అయితే చేసుకోండి. ఒకవేళ మీ ఛానల్లో మీకు మానిటైజేషన్ అవ్వలేదు అనుకుంటే మాత్రం మీరు ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఒకటే ప్లేలిస్ట్ అయితే ఉండాలి. చాలా మందికి 1K ప్లస్ వస్తుంటాయి, సబ్స్ వచ్చేసి 1000 దాటుతాయి, కానీ వాచ్ అవర్స్ వచ్చేసి 1K కూడా రాదన్నమాట. అలాంటి వాళ్ళు కూడా ఫస్ట్ మీరు ఇక్కడ ఒకే ప్లేలిస్ట్ అనేది క్రియేట్ అయితే చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ మీరు ఇక్కడ టైటిల్ మీద క్లిక్ చేసుకుని మీరు ఇక్కడ ఒక టైటిల్ అనేది ఇవ్వండి. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మన ఛానల్ నేమ్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ ఒకవేళ మీ ఛానల్ నేమ్ అనేది ఇవ్వచ్చు. ఇక్కడ మీకు అంటే మీకు నచ్చిన నేమ్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఎగ్జాంపుల్ నేను ఇక్కడ శ్రావణ్ క్రియేటర్ అని ఇస్తున్నాను. ఎందుకంటే మన ఛానల్ నేమ్ వచ్చేసి శ్రావణ్ క్రియేటర్ కాబట్టి. ఓకే, నేను ఇక్కడ టైటిల్ నేమ్ వచ్చేసి శ్రావణ్ క్రియేటర్ అని ఇక్కడ నేను ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా, అదే విధంగా చూసుకుంటే ఇక్కడ మనకు నెక్స్ట్ కింద ప్రైవేట్ అని కనిపిస్తుంటది. ఓకేనా, ముందు మీరు ఇక్కడ ప్రైవేట్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి పబ్లిక్ అని, అన్లిస్టెడ్ అని, ఇక్కడ మనకు ప్రైవేట్ అని, ఇక్కడ మనకు ఒక 3 సెట్టింగ్స్ అనేది కనిపిస్తున్నాయి కదా. సింపుల్ గా మీరు ఇక్కడ ఫస్ట్ పబ్లిక్ మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకి రైట్ సైడ్ లో క్రియేట్ అని కనిపిస్తుంటది, క్రియేట్ మీద క్లిక్ చేసుకోండి.
ఓకేనా. ఇక్కడ మీరు చూసుకుంటే నెక్స్ట్ ఇలా మీరు కిందికి రండి. ఓకేనా. ఇలా మీరు కిందికొస్తే ఇక్కడ మనకి ఆల్రెడీ కనిపిస్తుంటది. ఇక్కడ మనకి స్టార్టింగ్‌లోనే పైన శ్రావణ్ క్రియేటర్ అని కనిపిస్తుంది గదా! ఓకేనా. ఎందుకంటే ఇక్కడ మనకి స్టార్టింగ్‌లో శ్రావణ్ క్రియేటర్ అని ఇక్కడ మనకిది ఎందుకని కనిపిస్తుందంటే, ఇందాక మనం అక్కడ ఒక ప్లే లిస్ట్ అనేది ఇక్కడ మనం క్రియేట్ అయితే చేసుకున్నాం గదా! అక్కడ మన నేమ్ వచ్చేసి టైటిల్ కాడ మనం ఆడ శ్రావణ్ క్రియేటర్ అని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ నేను శ్రావణ్ క్రియేటర్ అని ఒక ప్లే లిస్ట్ అయితే ఇక్కడ నేను క్రియేట్ అయితే చేసుకున్నాను. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మనం ఇందులో మన వీడియోస్ వచ్చేసి ఇక్కడ అంటే మన ఛానల్‌లో ఎన్ని వీడియోస్ ఉంటాయో టోటల్ అన్ని వీడియోస్ మొత్తం కూడా ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ముందు మీరు ఇక్కడ క్రియేట్ చేసుకున్న ప్లేలిస్ట్‌లోకి వెళ్ళండి. ఓకేనా. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్న ప్లేలిస్ట్ మీద నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నా. ఓకేనా. ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ నాకు ఈ విధంగా అయితే వస్తుంది. ఓకేనా. ఇందులో ఇప్పుడు మన వీడియోస్ వచ్చేసి ఇక్కడ మనం యాడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఇందులో మన వీడియోస్ వచ్చేసి మనం ఇక్కడ ఏ విధంగా యాడ్ చేసుకోవాలన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మీరు మొత్తం కూడా బ్యాక్ అయితే వచ్చేయండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఏంటి అంటే ఇక్కడ మీకు కింద యువర్ వీడియోస్ అని కనిపిస్తుంది కదా. మీరు ఇక్కడ యువర్ వీడియోస్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనకు అంటే మన ఫోన్లో ఇక్కడ మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క వీడియోస్ అండి, మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క వీడియోస్ అన్నది ఇక్కడ మనకు టోటల్ వీడియోస్ అన్నది ఇక్కడ మనకైతే అన్ని కూడా రావడం అయితే జరుగుతుంది. ఓకే. మీరు ఇక్కడ ఫస్ట్ నుంచి 1 by 1. ఓకేనా. ఇక్కడ నాకు స్టార్టింగ్ లో ఒక వీడియో అయితే కనిపిస్తుంది కదా. దాని రైట్ సైడ్ లో చూసుకుంటే ఇక్కడ మనకి 3 డాట్స్ కనిపిస్తుంటాయి. ముందు మీరు ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా. క్లిక్ చేసుకున్న వెంటనే నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనకు ఇలా అయితే వస్తుంది. మీరు ఇక్కడ సేవ్ టు ప్లేలిస్ట్ అని కనిపిస్తుంది కదా. ముందు మీరు ఇక్కడ సేవ్ టు ప్లేలిస్ట్ మీద క్లిక్ చేసుకోండి స్టార్టింగ్ లోనే. ఓకేనా. ఇక్కడ మనం క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనకి అంటే మన ఛానల్లో ఎన్ని ప్లేలిస్ట్ అయితే ఉన్నాయో ఆ ప్లేలిస్ట్ల లిస్ట్ మొత్తం కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఇక్కడ మీరు చూసుకుంటే యూట్యూబ్ లాంగ్వేజ్ అని, మానిటైజేషన్ ప్రాసెస్ అని, యూట్యూబ్ కంటెంట్ అని, 2024 యూట్యూబ్ స్టార్ట్ అని, శ్రావణ్ క్రియేట్ అని. ఓకేనా. ఇందాక మనం అక్కడ ఒక ప్లేలిస్ట్ అనేది అక్కడ మనం క్రియేట్ అది చేసుకున్నాం కదా. మనం క్రియేట్ చేసుకున్న ప్లేలిస్ట్ వచ్చేసి నేమ్ వచ్చేసి ఇక్కడ మనకి శ్రావణ్ క్రియేటర్. సింపుల్ గా మీరు ఇక్కడ దాని మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా. క్లిక్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే కింద ఇక్కడ మనకి డన్ అని కనిపిస్తుంటది. ఓకేనా. ముందు మీరు ఇక్కడ డన్ మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఆ వీడియో అనేది ప్లేలిస్ట్లో యాడ్ అయిందా లేదా అన్నది ఇక్కడ మనం ఏ విధంగా చూసుకోవాలంటే నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనం ఇలా బ్యాక్ అయితే వచ్చేసి ఇక్కడ మీరు మళ్ళీ ప్లేలిస్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ మనం ఇందాక ఒక వీడియో అనేది అక్కడ మనం యాడ్ చేసినాం కదా. యాడ్ చేసిన వీడియో అనేది ఇక్కడ మనకు స్టార్టింగ్లోనే కనిపిస్తుంటుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసుకుంటున్నాను నేను. ప్రతి ఒక్క వీడియో అనేది మనం ఇక్కడ ఈ విధంగానే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ మళ్ళీ ఇక్కడ నేను ఇంకో వీడియో అయితే యాడ్ చేస్తున్నా. మళ్ళీ ఇక్కడ నేను బ్యాక్ అయితే వచ్చేస్తున్నా. మళ్ళీ ఇక్కడ యువర్ వీడియోస్ మీద క్లిక్ చేసుకుంటున్నా. ఓకే. ఇక్కడ నేను నెక్స్ట్ వీడియో కూడా నేను ఇక్కడ ప్లేలిస్ట్లో యాడ్ చేస్తున్నాను. ఓకే. నేను ఇక్కడ మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుని మళ్ళీ ఇక్కడ నేను సేవ్ టు ప్లేలిస్ట్ అని కనిపిస్తుంది. ఓకేనా. మీరు ఇక్కడ క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనకు డన్ మీద క్లిక్ చేసుకుంటే ఈ వీడియో కూడా ఇక్కడ మనకు ప్లేలిస్ట్లో యాడ్ కావడం జరిగింది. ఎగ్జాంపుల్ మళ్ళీ ఇక్కడ మీకు చూపిస్తాను. మళ్ళీ ఇక్కడ నేను ప్లేలిస్ట్ అనేది ఓపెన్ చేస్తున్నా. స్టార్టింగ్ లో మన ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది కదా. నేను ఇక్కడ మళ్ళీ దీని మీద క్లిక్ చేసుకున్నా. చూడండి ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనం ఒక 2 వీడియోస్ అయితే ఇక్కడ మనం ప్లేలిస్ట్ లో యాడ్ అయితే చేయడం అనేది జరిగింది. ఇదే విధంగా మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క వీడియో అనేది మీరు ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే అండి. ఓకేనా. మీ ఛానల్లో 2 మినిట్స్ వీడియో ఉన్నా, 3 మినిట్స్ వీడియో ఉన్నా, 5 మినిట్స్ ఉన్నా కానీ 10 మినిట్స్ కావచ్చు, 20 మినిట్స్ కావచ్చు, 1 అవర్ కావచ్చు, ఇలాంటి వీడియోస్ అయితే చాలా ఉంటాయి కదా. అంటే ఆ లెంత్ బట్టి కాదండి. మీ ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క వీడియో అనేది మీరు ఇక్కడ ప్లేలిస్ట్ అనేది ఒకటే క్రియేట్ అది చేసుకొని ఆ ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క వీడియో అనేది మీరు ఇక్కడ ఫస్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని నెక్స్ట్ మీరు ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేయండి. నెక్స్ట్ మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ హిస్టరీ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు రైట్ సైడ్ లో 3 డాట్స్ కనిపిస్తాయి. ఓకేనా. ముందు మీరు ఇక్కడ ఈ డాట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా. మీరు ఇక్కడ మేనేజ్ ఆల్ హిస్టరీ మీద క్లిక్ చేసుకొని మీ హిస్టరీ అనేది మొత్తం కూడా మీరు ఫస్ట్ ఇక్కడ క్లియర్ అనేది చేసుకోండి. క్లియర్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మీరు మొత్తం కూడా బ్యాక్ అయితే వచ్చేయండి. ఓకేనా. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ మీరు యూట్యూబ్ అనేది ఓపెన్ చేసి మీరు ఇక్కడ ఫస్ట్ ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మీరు మీ ఛానల్ నేమ్ అనేది ఇక్కడ మీరు టైప్ చేయండి. ఓకేనా. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నా ఛానల్ నేమ్ అయితే టైప్ చేస్తున్నా. ఇక్కడ మీరు మీ ఛానల్ నేమ్ అనేది మీరు ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీరు వీడియోని అసలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక్కడ నుండి మనం వీడియోకి వాచ్ అవర్స్ అనేది మనం ఎలా తీసుకురావాలి. ఓకేనా. కేవలం 20 రోజుల్లోనే 4000 గంటలు అనేది మనం ఎలా తీసుకురావాలన్నది మీకు క్లారిటీ అయితే అర్థమవుతుంది. కాబట్టి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అయితే చూడండి. అదే విధంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే వీడియో లైక్ చేసి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఇదే ప్లేస్ లో మీ ఛానల్ నేమ్ అయితే మీరు ఇక్కడ ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నా ఛానల్ నేమ్ అయితే ఇస్తున్నాను, శ్రావణ్ క్రియేటర్ అని. ఓకేనా. నేను ఇక్కడ శ్రావణ్ క్రియేటర్ అని ఇచ్చేసిన వెంటనే ఇక్కడ నాకు స్టార్టింగ్ లో నా ఛానల్ అన్నది ఇక్కడ నాకు కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నాకు స్టార్టింగ్ లో ఒక వీడియో అయితే కనిపిస్తుంది. నేను ఇక్కడ ఈ వీడియో మీద క్లిక్ చేసుకుంటున్నా. ఓకేనా.
నేను ఇక్కడ ఈ వీడియో మీద క్లిక్ చేసుకున్న వెంటనే నాకు ఇక్కడ వీడియో అనేది ప్లే అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు రైట్ సైడ్ లో సెట్టింగ్ సింబల్ ఉంది. మీరు ఇక్కడ ఈ సెట్టింగ్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ మనం స్టార్టింగ్ లో పైన రైట్ సైడ్ లో ఇక్కడ మనం సెట్టింగ్ సింబల్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనకి ఈ విధంగా అయితే వస్తుంది. అంటే ఇక్కడ మనకు కొన్ని సెట్టింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి అన్నమాట. మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ వచ్చేసి ప్లే బ్యాక్ స్పీడ్ అని కనిపిస్తుంది. క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు మళ్ళీ ఈ విధంగా అయితే వస్తుంది. అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ ఇది నార్మల్ లో ఉందన్నమాట. అలా కాకుండా ఇక్కడ మనకి స్టార్టింగ్ లో 0.25 ఇంటూ ఉంది. మీరు ఇక్కడ 0.25 ఇంటూ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మీరు బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ మీరు పైన మళ్ళీ రైట్ సైడ్ లో సెట్టింగ్ ఉంది. మళ్ళీ ఇక్కడ మీరు మళ్ళీ సెట్టింగ్ మీద క్లిక్ చేసుకోండి. సెట్టింగ్ మీద క్లిక్ చేసుకుంటే లాస్ట్ లో ఇక్కడ మీకు మళ్ళీ ఇక్కడ అడిషనల్ సెట్టింగ్ అని ఇక్కడ మనకు కనిపిస్తుంటాయి కదా. మీరు ఇక్కడ అడిషనల్ సెట్టింగ్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే మళ్ళీ ఇక్కడ మనకు కొన్ని సెట్టింగ్స్ అనేవి కనిపిస్తుంటాయి. ఓకేనా, మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి స్టార్టింగ్ లో ఒక ఆప్షన్ అనేది కనిపిస్తుంటది. ఇక్కడ మనకి లోపు వీడియో అని కనిపిస్తుంది. ఫస్ట్ మీరు ఇక్కడ దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఇక్కడ మనకు స్టార్టింగ్ లో కనిపించిన ఆప్షన్ అనేది ఫస్ట్ మీరు ఇక్కడ దీన్ని ఎనేబుల్ అనేది చేసుకోండి. ఎనేబుల్ చేసుకొని నెక్స్ట్ మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ మీరు వీడియో అనేది ప్లే చేసుకోండి. ఓకేనా, ఆ వీడియో అనేది ప్లే చేసి మొబైల్ అనేది పక్కన పెట్టేసేయండి. కానీ మీకు చెప్పేది ఒకటే, మీ మొబైల్లో మాత్రం డాటా అనేది అన్లిమిటెడ్ డాటా ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే మన మొబైల్లో ఛార్జింగ్ కూడా ఫుల్ ఉండాలి. ఓకేనా, అంటే మీ మొబైల్లో డాటా వచ్చేసి ఫుల్ ఉండాలి. నెక్స్ట్ మీ మొబైల్లో ఛార్జింగ్ కూడా ఉండాలి. ఓకేనా, ఈ రెండు ఉన్న తర్వాత నెక్స్ట్ మీరు అంటే ఎప్పుడు పాటించాలంటే నైట్ లో, అంటే మీరు నైట్ లో పడుకుంటారు కదా, పడుకునే ముందు 9 o'clock అంటే 9 గంటలకు ఇలా మీరు వీడియో అనేది ప్లే చేసి ఇక్కడ మీరు సెట్టింగ్స్ అనేది చేసుకొని ఆ మొబైల్ అనేది పక్కన వాడేయండి. అంటే నైట్ మొత్తం ఇదే వీడియో అనేది ఆటోమేటిక్ గా ప్లే అవుతూనే ఉంటుంది 9 నుంచి 9 వరకు. ఒకసారి మీరు కౌంట్ చేసుకోండి, 12 గంటలు. అలా మనకు 12 గంటల వాచ్ అవర్స్ అయితే వస్తుంది. ఓకేనా, మన మొబైల్లో మనం ఇలా చేస్తే ఏమవుతుందంటే మనకు ఖచ్చితంగా ప్రాబ్లం అనేది వస్తుంది. ఒకవేళ మన ఛానల్ వచ్చేసి మానిటైజేషన్ అయినా కూడా తర్వాత మళ్ళీ మానిటైజేషన్ వచ్చేసి డిజేబుల్ అవుతుంది. కాబట్టి మీ మొబైల్లో మీరు అసలే చేయకూడదు. ఒకవేళ మీకు ఎక్స్ట్రా మొబైల్ ఉంటే మీరు అందులో ఇలా అయితే ట్రై చేసుకోండి. కంపల్సరీ మీకు వాచ్ అవర్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, ఈ విధంగా కూడా మీకు ఎక్కువ వాచ్ అవర్స్ అనేది వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటాయి. అంటే ఇలా నార్మల్ గా మన ఇంట్లో మొబైల్స్ ఉంటాయి కదా, అవన్నీ తీసుకోండి, నైట్ లో తీసుకోండి. నైట్ లో తీసేసి 9 గంటలకు ఆన్ చేసి సేమ్ ఇదే విధంగా మీరు వీడియో అనేది ఆన్ చేసి మీరు ఇక్కడ సెట్టింగ్ అనేది ఆన్ చేసుకొని మొబైల్ వచ్చేసి పక్కన వాడేయండి. మళ్ళీ మార్నింగ్ 9 గంటలకు మళ్ళీ ఆఫ్ చేసుకోండి. ఓకేనా, అలా మీకు వాచ్ అవర్స్ అనేది వస్తుంది కదా. అలా మనం ఒక మొబైల్లో ట్రై చేస్తే మనకి 12 గంటలు వస్తుంది. ఓకేనా, ఇలా చూసుకుంటే మీకు 48 గంటలు వస్తుంది. ఓకేనా, 4 మొబైల్స్ మీరు ఇలా ట్రై చేస్తే మీకు 48 గంటల వాచ్ అవర్స్ అనేది మీకు రావడం అయితే జరుగుతుంది. ఇలా కూడా మనం తొందరగా వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మీరు ఇక్కడ మొత్తం కూడా బ్యాక్ అయితే వచ్చేయండి ఫస్ట్. ఓకేనా, మీరు ఇక్కడ బ్యాక్ అనేది వచ్చేసి నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మీరు సేమ్ ఇక్కడ మీరు యూట్యూబ్ అనేది ఆన్ చేసుకొని మీరు ఇక్కడ మళ్ళీ సెర్చ్ లోకి వెళ్ళండి. వెళ్ళినాక మళ్ళీ ఇక్కడ మీరు ఫస్ట్ మీ ఛానల్ నేమ్ అనేది టైప్ చేసుకోండి. ఓకేనా, ఎగ్జాంపుల్ మళ్ళీ ఇక్కడ నేను నా ఛానల్ నేమ్ అనేది ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ మీరు మీ ఛానల్లోకి అయితే వెళ్ళండి. ఓకేనా, వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకి స్టార్టింగ్ లో హోమ్ అని కనిపిస్తుంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి వీడియోస్ అని, షార్ట్స్ అని, లైవ్ అని, ఇక్కడ మనకి ప్లేలిస్ట్ అని, కమ్యూనిటీ అని, ఇక్కడ మనకు మెంబర్షిప్ అని కనిపిస్తుంది. ఓకేనా, ముందు మీరు ఇక్కడ ప్లేలిస్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, మీరు ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకు కొన్ని ప్లేలిస్ట్ వచ్చేసి ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఓకేనా, ఇందాక మనం అక్కడ ఒక ప్లేలిస్ట్ అనేది అక్కడ మనం క్రియేట్ అయితే చేసుకున్నాం కదా, అదే ప్లేలిస్ట్ మీద మీరు ఇక్కడ ఫస్ట్ క్లిక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకి పెన్సిల్ సింబల్, నెక్స్ట్ ఇక్కడ మనకి డౌన్లోడ్ సింబల్, ఆ తర్వాత ఇక్కడ మనకి షేర్ బటన్ కూడా ఇక్కడ మనకైతే రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మీరు ఇక్కడ షేర్ బటన్ మీద క్లిక్ చేసుకోండి సింపుల్ గా. ఓకేనా, మీరు ఇక్కడ షేర్ మీద క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ ఇక్కడ మనకు వాట్సాప్ అని ఇక్కడ మనకు కొన్ని యాప్స్ అనేది కనిపిస్తుంటాయి. ఓకేనా, ముందు మీరు ఇక్కడ వాట్సాప్ మీద క్లిక్ చేసుకోండి. మీరు ఇక్కడ వాట్సాప్ మీద క్లిక్ చేసుకొని అంటే ఇక్కడ మనం వాట్సాప్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే మన ఫ్యామిలీ మెంబర్స్ కాంటాక్ట్ కావచ్చు, లేదంటే మన ఫ్రెండ్స్ వాళ్ళే కావచ్చు. ఓకేనా, ఇక్కడ మనకి చాలా మంది నెంబర్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఫస్ట్ మీరు ఇక్కడ చూసుకోండి, అంటే మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా కొంతమంది, మీకు అంటే దగ్గర వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఆ లింక్ అనేది షేర్ చేయండి. ఓకేనా, మీ వాట్సాప్ లో ఉన్న అందరికి కూడా లింక్ వచ్చేసి షేర్ చేయండి. షేర్ చేసి వీలుంటే కాల్ చేసి చెప్పండి, మామ ఇట్లా నేను కొత్తగా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసాను, నాకు ఇట్లా వాచ్ అవర్స్ కావాలి, మీరు పడుకునే ముందు ఇప్పుడు నీకు పంపించిన లింక్ అనేది ఒకసారి క్లిక్ చేసి పడుకో మామ, నాకు ఆటోమేటిక్ గా వీడియోస్ అవి ప్లే అవుతుంటే నాకు కొద్దిగా వాచ్ అవర్స్ వస్తుంది ప్లీజ్ అని చెప్పండి. అలా చూస్తే మనకు ఎంత కొంత వాచ్ అవర్స్ అయితే వస్తుంది కదా, 1 hour 2 hours ఎంత కొంత బెటరే కదా. ఎందుకంటే చాలా మంది కూడా గిల్ట్ గా ఫీల్ అవుతుంటారు, అంటే మనం ఒక యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసినాం మన ఫ్రెండ్స్ కి ఎందుకు తెలవాలి అని చాలా మంది కూడా కొంచెం గిల్ట్ గా ఫీల్ అవుతుంటారు. ఇలాంటి వాటి ముందు ఫస్ట్ మీరు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసేయండి. ఓకేనా, మనం ఒక యూట్యూబ్ అనేది పెట్టినామంటే అది 10 మందికి
వాళ్ళకి తెలవాలి. తెలిస్తేనే వాళ్ళు మన వీడియోస్ చూస్తారు. అంటే అరే వీడు మనోడే కదా, వాడు అసలు ఏం చెప్తాను యూట్యూబ్లో, ఎట్లా చెప్తాను అన్నది ప్రతి ఒక్కరు కూడా చూస్తారు. అలా కూడా మనకు వాచ్ అవర్స్ వస్తుంది. అంటే మనం ఒక యూట్యూబ్ అనేది మనం స్టార్ట్ చేసినాం అన్నది ఒక 10-20 మందికి తెలియాలి. తెలిస్తేనే అరే వీడు అట్లా చేస్తానరా ఇట్లా చేస్తానని, సరే వాడు ఏమనుకున్నా పర్లేదు కానీ వాడైతే మొత్తం మీద మన వీడియో అయితే చూస్తాడు. ఓకేనా, అలా కూడా మనకు వాచ్ అవర్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు నేను చెప్పే ట్రిక్ ఉంటే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే మీ సొంతంగా మీరు ఇంట్లో కూర్చొని మీరు వాచ్ అవర్స్ మొత్తం కూడా గెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా, కేవలం 20 రోజుల్లో మాత్రమే మీరు, కాకపోతే మీరు ఒక టైం పెట్టుకోండి. ఓకేనా, మీరు టైం పెట్టుకోండి. నేను చెప్తున్నా మీకు కేవలం 20 రోజుల్లో మాత్రమే మీరు 4000 గంటలు వచ్చేసి తొందరగా తీసుకొస్తారు. ఆ ట్రిక్ ఏంటంటే నెక్స్ట్ మీరు ఇక్కడ ఫస్ట్ బ్యాక్ అనేది వచ్చేయండి. ఓకేనా, ఇది మనకు వచ్చేసి లాస్ట్ ట్రిక్ అన్నమాట. ఇది చాలా బెస్ట్ అంటే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా, ప్రతి ఒక్కరండి, ఓకేనా, యూట్యూబ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో కూర్చొని ఎవరికి మీ లింక్ అనేది షేర్ చేయకుండా నార్మల్ గా ఇంట్లో కూర్చొని మీరు కేవలం 20 రోజుల్లోనే మీరు 4000 గంటలు మీరు సింపుల్ గా తీసుకురావచ్చు. ఆ ట్రిక్ వచ్చేసి నేను ఇక్కడ చూపిస్తే నా ఛానల్ కి డైరెక్ట్ స్ట్రైక్ కూడా వచ్చు, కాబట్టి నాకు కూడా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఓన్లీ వాయిస్ అయితే ఇస్తున్నాను. ఓకేనా, మీరు ఇక్కడ క్రోమ్ అనేది ఓపెన్ చేసుకొని మీరు ఇక్కడ ఒక 10 వచ్చేసి మీరు ఇక్కడ న్యూ ట్యాబ్స్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓకే, ముందు మీరు ఇక్కడ క్రోమ్ అనేది ఓపెన్ చేసుకొని మీరు ఇక్కడ ఒక ట్యాబ్ అనేది ఓపెన్ చేసుకోండి. ఆ ట్యాబ్ లోకి వెళ్ళి మీరు అక్కడ యూట్యూబ్ అని టైప్ చేయండి. యూట్యూబ్ అని టైప్ చేసిన వెంటనే అక్కడ మీకు యూట్యూబ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. అందులో మీ ఛానల్ నేమ్ అనేది టైప్ చేయండి. ఓకేనా, టైప్ చేసి అక్కడ మీ ఛానల్లోకి వెళ్ళి మీరు అక్కడ ప్లేలిస్ట్ మీద క్లిక్ చేసుకొని ఆ ప్లేలిస్ట్ అనేది మీరు అక్కడ ఆన్ చేసుకోండి. ప్లే చేసి అక్కడ మీరు ప్లేలిస్ట్ అనేది ప్లే చేసి మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసి మళ్ళీ ఇక్కడ మీరు సెకండ్ ట్యాబ్ అనేది ఓపెన్ చేసుకోండి. సేమ్ మళ్ళీ అదే విధంగా యూట్యూబ్ అనేది ఓపెన్ చేసి మళ్ళీ అక్కడ మీరు మీ ఛానల్ అనేది టైప్ చేసి సేమ్ మళ్ళీ అక్కడ మీరు మీ ప్లేలిస్ట్ లోకి వెళ్ళి మీరు అక్కడ వీడియో అనేది, ఓకేనా, మీరు అక్కడ ప్లేలిస్ట్ అనేది క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ మీరు బ్యాక్ వచ్చేసి సేమ్ మళ్ళీ న్యూ ట్యాబ్. ఓకేనా, అదే విధంగా మీరు ఇక్కడ ఒక 10 ట్యాబ్స్ అనేది ఓపెన్ చేసుకోండి. న్యూ ట్యాబ్స్ అనేది ఓపెన్ చేసుకొని ఒక 10 ప్లేలిస్ట్ అనేది మీరు అక్కడ క్లిక్ చేసి వదిలేస్తే నైట్ లో సేమ్ ఇప్పుడు మనం చెప్పినట్టుగా ఆ నైట్ లో 9 గంటలకు మనం క్లిక్ చేసి వదిలేస్తే డే మొత్తం కూడా మనకు వస్తూనే ఉంటాయి. కానీ ఇక్కడ మనకి ఏంటంటే డాటా మాత్రం ఫుల్ ఉండాలి. ఎందుకంటే మనకు 2GB 3GB 5GB డాటా మనకు అసలు కూడా సరిపోదు. మన మొబైల్లో ఛార్జింగ్ మాత్రం ఫుల్ ఉండాలి, బ్యాటరీ మాత్రం ఫుల్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి డాటా మాత్రం అన్లిమిటెడ్ గా. ఓకేనా, 2GB డాటా మన 3GB 5GB మనకు అసలు కూడా సరిపోదు. కాబట్టి డాటా మాత్రం అన్లిమిటెడ్ ఉండాలి. ఓకేనా, మనం ఇక్కడ క్రోమ్ లో ఒక 10 ట్యాబ్స్ అనేది ఇక్కడ మనం ఓపెన్ చేస్తున్నాం కాబట్టి మనకు వాచ్ అవర్స్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు ప్లేలిస్ట్ అనేది ఎంత ఉందంటే నార్మల్ ఒక 15 గంటలు, సరే ఒక 12 గంటలు వేసుకోండి. సరే నార్మల్ గా మన ప్లేలిస్ట్ లెంత్ వచ్చేసి ఒక 12 గంటలు ఉందనుకోండి. అంటే మన క్రోమ్ లో మనం ఇక్కడ ట్యాబ్స్ వచ్చేసి ఒక 10 ఓపెన్ చేసినాం కదా, అలా చూసుకోండి 12 గంటలు ఇంటూ 10 120 అవర్స్. ఓకేనా, 120 గంటలు మనకు వచ్చేస్తుంది. ఒకే రోజులో మనకు 120 గంటలు అయితే మనకు వచ్చేస్తుంది అన్నమాట. అలా మనం క్రోమ్ లోకి వెళ్ళి మీరు ఇలా ట్యాబ్స్ అనేది ఓపెన్ చేసుకొని ఇలా కూడా మీరు తొందరగా వాచ్ అవర్స్ గెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకు ఒక మొబైల్ ఉంది కాబట్టి ఇప్పుడు మనకు 1 డేలో మనకు 120 గంటలు వచ్చేసింది. నెక్స్ట్ మనకు సెకండ్ మొబైల్ ఉంటే ఇంకో 120 గంటలు. అలా చూసుకోండి మీరు 1 డేలో మనకి 240 గంటలు. ఓకేనా, 240 అవర్స్ మనకు వస్తుంది 1 డేలోనే. ఓకేనా, అలా చేస్తే మీకు 240 గంటలు మీకు 1 డేలోనే వాచ్ అవర్స్ మొత్తం కూడా రావడం జరుగుతుంటుంది. ఒకసారి మీరు అలా కౌంట్ చేసుకోండి. 240 ఇంటూ 20 4800 గంటలు వచ్చేస్తాయండి. మనకు కావాల్సిందే 4000 గంటలు మాత్రమే. ఓకేనా, మనకు వాచ్ అవర్స్ వచ్చేసి 4800 గంటలు మనకు వాచ్ అవర్స్ అన్నది రావడం జరుగుతుంది. కేవలం 20 రోజుల్లో మాత్రమే మనకు 4800 అవర్స్ వచ్చేసి సింపుల్ మనం ఈ విధంగా అయితే తీసుకురావచ్చండి. ఎందుకంటే చాలా మంది కష్టపడుతూనే ఉంటారు యూట్యూబ్ లో సంవత్సరాలు కాంచెలి 1 year 2 years 3 years 5 years నుంచి కూడా చాలా మంది కష్టపడే వాళ్ళు యూట్యూబ్ లో ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకవేళ ఇంకా మీకు ల్యాప్టాప్ ఉంటే చాలా ఈజీ అండి. ఓకేనా, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మనం మొబైల్లోనే ఇక్కడ మనకు ట్యాబ్స్ అనేది ఓపెన్ చేస్తున్నాం కాబట్టి అంటే మన మొబైల్ అనేది కొంచెం స్టక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనకు డైలీ మనం చేస్తాం, ఎందుకంటే డైలీ 20 days మనం చేస్తున్నాం అంటే మన మొబైల్స్ వచ్చేసి ప్రాబ్లం అవుతుంది. ఎట్లాగా ప్రాబ్లం అవుతుంది అంటే మొబైల్ బాగుంటే పర్లేదు, కానీ మొబైల్ కొంచెం రిపేర్ ఉంటే మాత్రం కంపల్సరీ ప్రాబ్లం అవుతుంది. కానీ ల్యాప్టాప్ ఉంటే చాలా బెటర్ అండి. ఎందుకంటే ల్యాప్టాప్ ఉంటే మనం వల్ల ఒక 20 ట్యాబ్స్ అనేది ఓపెన్ చేస్తే మనకు 20 days లో వాచ్ అవర్స్ అనేది తొందరగా తీసుకురావచ్చు. ఓకేనా, అదే విధంగా చూసుకుంటే మనకు సబ్స్ కూడా కావాలి. ఓకేనా, ఎందుకంటే మనకు సబ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకు 4000 గంటలు ఎంత ఇంపార్టెంటో మనకు సబ్స్ కూడా మనకు
ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి కేవలం మనం 20 రోజుల్లో కూడా సబ్స్క్రైబర్లని మనం ఎలా తీసుకురావాలంటే ఓకేనా, మీకు సబ్స్క్రైబర్లు ఎక్కువ రావాలంటే మీరు డైలీ కంటెంట్ చేయాలి. ఓకేనా, మీ ఛానల్లో మీరు డైలీ షార్ట్ వీడియోస్ వచ్చేసి అప్లోడ్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే మనకు సబ్స్క్రైబర్లు ఎక్కువ రావాలంటే మనం షార్ట్ వీడియో వచ్చేసి మనం డైలీ ఒక 5 వీడియోస్ అయితే మనం అప్లోడ్ చేసి ఉండాలి. అలా ఉంటేనే మనకు సబ్స్ వస్తాయి, లేకపోతే రావండి. ఎందుకంటే మనం ఒకటి ఆలోచించాలి, అంటే మనం యూట్యూబ్లో కష్టపడింది మనకు అంత సింపుల్గా అయితే ఏది రాదు. తొందరగా వాచ్ అవర్స్ అయినా సబ్స్క్రైబర్ అయినా మనకు రావాలంటే మనం డైలీ కంటెంట్ అయితే తప్పకుండా చేయాలి. ఓకేనా, ఎందుకంటే ఈ కాలంలో చూసుకుంటే ఇప్పుడు మనకు సబ్స్క్రైబర్లు ఎక్కువ రావాలంటే మనం షార్ట్ వీడియోస్ చేయాలి. షార్ట్ వీడియోస్కే మనకు ఎక్కువ సబ్స్ వస్తున్నాయి. ఇక మీరు చూసుకుంటే షార్ట్ వీడియోస్ వైరల్ అవుతున్నాయి యూట్యూబ్లో. మీరు గమనిస్తే కొందరికి మిలియన్లే వస్తున్నాయి యూస్ వచ్చేసి. షార్ట్స్కి లక్షలో యూస్ వస్తున్నాయి, మిలియన్లో వస్తున్నాయి. ఓకేనా, మనకి 1K సబ్స్ రావడం పెద్ద గొప్ప చెప్పండి. ఓకేనా, ఈ విధంగా మనం కేవలం 20 రోజుల్లో మాత్రమే మనం 1K సబ్స్క్రైబర్లు 4000 గంటలు వచ్చేసి మనం తొందరగా గెయిన్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద తప్పకుండా కామెంట్ అయితే చేయండి. రిప్లై అయినా ఇస్తాను, లేదా వీడియో అయినా చేస్తాను. ఇప్పటికైనా వీడియో లైక్ చేయకపోతే వీడియో లైక్ చేయండి. అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కావండి. ఓకేనా, ఇప్పటి నుంచి మనకు ఇలాంటి వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి మన ఛానల్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.